తెలంగాణ చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ధాన్యం కొనుగోలుపై హడావుడి చేసి బోల్తాపడ్డ బీఆర్ఎస్ ఇప్పుడు మరో దుష్ప్రచారానికి ఒడిగట్టింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు రెడీ అయింది. విత్తనాలు, ఎరువులు కొరత అంటూ కొత్త నాటకానికి తెరలేపింది ప్రతిపక్షం. స్టాక్ రాకుండానే వచ్చిందంటూ ప్రచారం చేసి కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభం కాకముందే రైతులతో కృత్రిమ ధర్నాలు చేపించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రైతులను రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువుల పేరుతో బురద రాజకీయాలకు తెరలేపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. అయినా రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతాంగం చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ధాన్యం కొనుగోలుపై హడావిడి చేసి బోల్తాపడ్డ బీఆర్ఎస్ ఇప్పుడు మరో దుష్ప్రచారానికి ఒడిగట్టింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు రెడీ అయ్యింది. విత్తనాలు, ఎరువులు కొరత అంటూ కొత్త నాటకానికి తెరలేపింది ప్రతిపక్షం. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతాంగం చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ధాన్యం కొనుగోలుపై హడావిడి చేసి బోల్తాపడ్డ బీఆర్ఎస్ ఇప్పుడు మరో దుష్ప్రచారానికి ఒడిగట్టింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు రెడీ అయింది. అయితే ప్రభుత్వం కూడా సరైనటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు? వాస్తవంగా ఖరీఫ్ సీజన్ ఇంకా ప్రారంభం కావలేదు. జూన్ 15 తారీఖు నుంచి మనకు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనకు ఇంకా రబీ సీజన్ నడుస్తూ ఉంది. రబీ సీజన్తో పాటుగా జైద్ అనేటువంటి పంట సంబంధించిన కార్యక్రమం ఉంటుంది. సో అది ఇంకా ఖరీఫ్ సంబంధించినట్టు యాక్షన్ ప్లానే ఇంకా రాలేదు. అయినప్పటికీ ప్రభుత్వం మీద బురదలేందుకు అనేక రకాలుగా విపక్ష పార్టీలు అయితే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ధాన్యం సంబంధించిన కొనుగోలు విషయంలో కానీ, లేకపోతే రైతులకు అంటే రైతు ఖరీఫ్ వేయాల్సినటువంటి విత్తనాల కొరత ఉందనేటువంటి ఒక కృత్రిమ కొరతలను సృష్టించి రాజకీయ పార్టీలు పబ్బం కప్పుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాయని కూడా ప్రభుత్వం అయితే చాలా తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంది. ఇప్పటికే రైతులకు కావాల్సినటువంటి 20 లక్షల టన్నుల సంబంధించినటువంటి పత్తి విత్తనాలు సరఫరా చేశామని కూడా మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం జరిగింది. రైతులకు కావాల్సినటువంటి ఎరువులు, పురుగు మందులు వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఇది కావాల్సినటువంటి రైతులందరూ తీసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అంటే 20 లక్షల పైగా టన్నుల సంబంధించినటువంటి విత్తనాలు సరఫరా చేశాము. అందులో సబ్సిడీ కూడా 11,000 సంబంధించినటువంటి వాటి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఇప్పటికే వాటికి రిబేట్ ఇచ్చిందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎక్కడ కూడా ధాన్యం కొరతగా లేదని చెప్పింది. అయితే రాష్ట్రంలో మాత్రం కొంచెం పచ్చి రొట్ట సంబంధించినట్టు దానికి కొంత కొరత ఉన్నమాట వాస్తవమని కూడా అంగీకరిస్తున్నాయి. జీలుగ లాంటి విత్తనాలు లేకపోవడం వల్ల కొంత రైతాంగం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించిన సరఫరా కూడా ఖరీఫ్ కంటే ముందుగానే మేము సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. పచ్చి రొట్టకు సంబంధించింది కొంత కొరత మాత్రమే ఉంది. అది ఆశించిన స్థాయిలో కూడా గతంలో కంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి ముందు చూపు లేకపోవడం వల్ల విత్తనాల కొరత అన్నది ఇప్పటివరకు కూడా కొనసాగింది. దీన్ని కూడా మేము అధిగమిస్తామని కూడా తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం జరిగింది. సో రాష్ట్రంలో కృత్రిమమైనటువంటి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొరత ఉందని విపక్ష పార్టీలు, అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విషయాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీవ్రంగా తిప్పికొడుతుంది. మొన్నటి వరకు కూడా సన్నబియ్యం విషయంలో కూడా అటు పౌర సరఫరాల శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిని కూడా అనేకమైనటువంటి అవాకులు చేశారు. వాస్తవంగా అక్కడ 1,100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ 200 కోట్ల వరకు మాత్రమే
ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసిన సందర్భం ఉంది. సో అది కూడా తేటతెల్లం కావడంతో ఇక రైతు సంబంధించిన అంశాలపైన కూడా విపక్షాలు మరోసారి కూడా రైతులకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు సఫిషియెంట్ లేదని కూడా, అదేవిధంగా రైతులపైన లాఠీ చార్జీ చేశారని కూడా ఒక దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులపైన దాడి కానీ లేకపోతే లాఠీ చార్జ్ చేసిన సంఘటనలు లేదని కూడా ప్రభుత్వం తమదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. రైతులందరూ కూడా ప్రతిపక్ష మాటలు మాట్లాడి చాలా ఇబ్బందులు పడవద్దు, రైతులకు కావాల్సినటువంటి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంటే యాసంగిలో పండించినట్టు ప్రతి గింజను ఎట్లయితే కొంటున్నామో అదే తరహాలో ప్రతి రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వీటన్నిటి కూడా సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ కూడా మేము ఇస్తున్నామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. నకిలీ విత్తనాలు కూడా చలామణి కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపైన పీడీ యాక్ట్లు పెడతామని కూడా ఉక్కుపాదం మోపుతానని కూడా ఆయన స్పష్టం చేసిన సందర్భం ఉంది. రైతులందరూ కూడా ప్రతిపక్ష ఉచ్చులో పడద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రైతులకు కావాల్సినటువంటి అన్ని సంబంధించినటువంటి పనిముట్లు కానీ లేకపోతే వ్యవసాయ సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి. ఇంకా ఖరీఫ్ సీజన్లో ఇక్కడ మే నెలలో ఉన్నాము, ఇప్పుడు రోహిణి కార్తె మాత్రమే నడుస్తూ ఉంది. సో ఖరీఫ్ సీజన్కు ఇంకా 15 రోజుల పాటు కూడా టైం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు రైతులను ఉసిగొలుపుతూ పబ్బం గడుపుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విమర్శలు చేస్తూ ఉన్నది. ప్రభుత్వం మాత్రం ఖరీఫ్ యాక్షన్ ప్లాన్తో మాత్రం ముందుకు పోతున్న పరిస్థితి కనబడుతుంది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో పత్తి, వేరుశెనగ, అదేవిధంగా మిర్చి తదితర పంటలకు సంబంధించిన విత్తనాలు అన్నీ కూడా ఉన్నాయని కూడా ప్రభుత్వం చెప్తున్నది. దీనికి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన మంత్రి ఇప్పటికే వ్యవసాయ శాఖ కమిషనర్ కూడా లేఖ రాయడం సందర్భం ఉన్నది. సో సఫిషియెంట్ విత్తనాలు ఉన్నాయి, ఎరువులు ఉన్నాయి, పురుగు మందులు ఉన్నాయి, ఎక్కడ కూడా రైతులు ఆందోళన పడవద్దు, అదేవిధంగా ప్రతిపక్ష మాటలు రెచ్చకపోవద్దు అన్నట్టు విషయాన్ని కూడా విజ్ఞప్తి చేస్తుంది ప్రభుత్వం. ఏదైనప్పటికీ ఖరీఫ్ అన్నది ఈసారి ఆశాజనకంగా ఉంటుంది. ఋతుపవనాలు కూడా ఈ వారంలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో రైతులందరూ కూడా మంచి వ్యవసాయం చేసుకోవాలి, రాబసాటి వ్యవసాయం చేసుకోవాలి. వారికి కావాల్సినట్టు విత్తనాలు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంటుంది. ప్రతి రైతుకు కూడా కావాల్సిన విత్తనాలు సబ్సిడీ ధరలోనే ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఏమైనా థ్యాంక్ యూ సాదిక్.